అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే రేపు ఉదయం 11 గంటలకు మన రాష్ట్ర గవర్నర్ మరి మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోని వారి యొక్క మొదటి పర్యటన మన ములుక్కు రావడం చాలా సంతోషదాయకము. వెనుకబడ్డ ట్రైబల్ ప్రాంతాలలో వారి పర్యటన కొనసాగడం కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఆ ఏర్పాట్లలో భాగంగా వారి మొదటి ప్రోగ్రాము R&B గెస్ట్ హౌస్లో మరి కాసేపు సేదతీరి అక్కడ నుంచి ములుగు కలెక్టరేట్కి వచ్చి అక్కడ ములుగు జిల్లా సమస్యల మీద రివ్యూ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి మరి రామప్ప వరల్డ్ హెరిటేజ్గా గుర్తింపు పొందినటువంటి రామప్ప ఆలయంకి వస్తారు. ఇక్కడ నుంచి భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి గన్పూర్ మండలంలో కలిగినటువంటి కోటగుళ్ళను కూడా సందర్శిస్తారు. అనంతరం మరి అక్కడి నుంచి గోవిందరాపేట మండలంలో ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలోని గోవిందరాపేట మండలంలో కలిగినటువంటి లక్నవరం చెరువును సందర్శించి నైట్ హాల్ట్ అక్కడే చేసి ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ వారు తిరిగి వరంగల్ నుంచి మిగతా హైదరాబాద్ చేరుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం. సో మొట్టమొదట వారి పర్యటన ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు రావడం మూలంగా ఇక్కడటువంటి సమస్యలను ఒక గుర్తించడంతో పాటు మరి వాటికి కొంత వారు కూడా సపోర్టుగా వారి యొక్క సహాయ సహకారాలను కూడా మేము ఆశిస్తూ వారి యొక్క పర్యటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారు వచ్చేటువంటి రెండు కూడా మరి టూరిజం ప్రాంతాలుగా వర్ధిల్లుతున్నటువంటి రామప్ప టెంపుల్ కానీ, అటు లక్నవరం కానీ, అటు భూపాలపల్లిలో ఉన్నటువంటి కోటగుళ్ళు కానీ ఇవన్నీ కూడా పర్యాటక కేంద్రాలుగా మరి కొనసాగుతున్నాయి. ఇంకా రాబోయే కాలంలో వారి యొక్క పర్యటనతోటి కూడా ఈ ప్రాంతాలకు మరింత గుర్తింపు వస్తుందని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత సహకారం అందితే ఈ ప్రాంతాలు ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్ మా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అదేవిధంగా వారి యొక్క మిగతా అధికారులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.